అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సినిమా ముచ్చట. ఇప్పుడే దురంధర్ పార్ట్ 2 అయిన దురంధర్ ది రివెంజ్ చూసి రావడం జరిగింది. తెలుగులో ప్రీమియర్స్ క్యాన్సిల్ అవ్వడం వల్ల నేను హిందీ వర్షన్లోనే చూశాను. టోటల్ మూవీ డ్యూరేషన్ ఇంక్లూడింగ్ బ్రేక్ కలుపుకుంటే ఇట్ విల్ బి 4 hours. ఇక ఈ మూవీ గురించి చెప్పాలి అంటే అబ్బా ఏం చెప్పాలండి ఈ మూవీ గురించి. అద్దిరిపోయింది. ఇట్స్ ఎ బ్లాస్ట్ అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్సెస్. ఇంత చెప్తున్నావు మరి పార్ట్ 1 కంటే బాగుందా అంటే మై ఆన్సర్ విల్ బి డెఫినెట్లీ. పార్ట్ 1లో మనకు అంతగా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉండవు. ఇందులో ప్రీ ఇంటర్వెల్ ట్విస్ట్ అండ్ క్లైమాక్స్లో ఫ్యూ ట్విస్ట్ విల్ మేక్ యూ మ్యాడ్ అంతే. నువ్వు ఈ మూవీ చూడాలా వద్దా అని ఎలాంటి రివ్యూస్ చూడాల్సిన అవసరం లేదు. నీకు పార్ట్ 1 నచ్చిందా ఆర్ అట్లీస్ట్ యావరేజ్ అనిపించిందా వెంటనే టికెట్ బుక్ చేసేసుకో, మూవీకి వెళ్ళిపో. మీకు ఫస్ట్ పార్ట్ నచ్చలేదా అయినా కూడా యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. ముందుగా మనం చెప్పుకోవాల్సింది డైరెక్టర్ ఆదిత్య ధర్ గారి గురించి. అసలు ఆ స్టోరీ స్క్రీన్ ప్లే పక్కన పెట్టండి. ఫస్ట్ ఇలాంటి మూవీని తీయాలంటే గట్స్ ఉండాలి. వాళ్ళ గట్స్కి హ్యాట్స్ ఆఫ్. తర్వాత మాట్లాడుకోవాల్సింది హీరో రణ్వీర్ సింగ్ గారి గురించి. హంజా క్యారెక్టర్లో జీవించేశారు అండ్ మిగతా యాక్టర్స్ కూడా వాళ్ళ రోల్స్లో ఎర్రగదీశారు. ఇక స్పాయిలర్స్ లేకుండా స్టోరీ చెప్పాలి అంటే ఈ సెకండ్ పార్ట్ కూడా ఫస్ట్ పార్ట్ లాగానే చాప్టర్స్ లాగా ఉంటుంది. ఇందులో టోటల్ 7 చాప్టర్స్ ఉన్నాయి. చాప్టర్ 1 ఇట్ షోస్ యంగర్ వర్షన్ ఆఫ్ హంజా యాజ్ జస్కిరత్ సింగ్. హంజా పాస్ట్ ఏంటి, తనని ఎందుకు స్పై ఏజెంట్ లాగా సెలెక్ట్ చేశారని చూపిస్తారు. చాప్టర్ 2 లారీలో హంజా ఎలా ఆధిపత్యం సాధించాడు అనేది చూస్తాం. చాప్టర్ 3లో అందరికీ హెడ్ అయిన బడేసాబ్ ఎవరు అండ్ ప్రీ ఇంటర్వెల్లో వచ్చిన అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఏంటి అని చూస్తాం. చాప్టర్ 4 తన ఐడెంటిటీ బయటపడకుండా హంజా ఎలాంటి సాక్రిఫైస్లు చేయాల్సి వచ్చింది అని చూస్తాం. చాప్టర్ 5 సాక్రిఫైస్ చేసినా కూడా హంజా మీద ఎలా డౌట్ వచ్చింది, పాకిస్తాన్ ప్లాన్స్ని ఇండియా ఎలా తిప్పికొట్టింది అండ్ హంజాకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో టెర్రరిస్ట్స్ మీద హంజా రివెంజ్ ఎలా తీసుకున్నాడు అది మనం ఇందులో చూస్తాం. చాప్టర్ 6 ఇట్స్ రివెంజ్ టైమ్. మెయిన్ విలన్ అయిన ఇక్బాల్ వర్సెస్ హంజా మనం ఇందులో చూస్తాం. చాప్టర్ 7 మూవీ ఎండ్స్ విత్ ఫ్యూ ట్విస్ట్స్ విచ్ ఆర్ విజిల్ వర్త్. ఇక రోలింగ్ టైటిల్స్ అప్పుడు హంజాకి ఇచ్చిన ట్రైనింగ్ని చూపిస్తారు. ఎందుకు తను ముస్లిం కాదు అయినా కూడా ఎవరు కనుక్కోలేకపోయారు అనే దానికి రీజనింగ్ ఉంటుంది. ఇక పాజిటివ్ విషయానికి వస్తే క్యాస్ట్ అండ్ క్రూ ఆర్ ది మేజర్ పాజిటివ్స్. యాక్టర్స్ ఎవరికి వాళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్లో ఎరగదీస్తే, క్రూ లైక్ డైరెక్టర్ తన స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేతో, ప్రొడ్యూసర్ ఎక్కడా ఖర్చుకి కాంప్రమైజ్ అవ్వకుండా, సినిమాటోగ్రఫర్ రిచ్ విజువల్స్తో అండ్ మ్యూజిక్ డైరెక్టర్ హై ఇచ్చే బీజియంతో ఎవరికి వాళ్ళు వాళ్ళ వర్క్ని పర్ఫెక్ట్గా చేశారు. ఇక మూవీలో నెగిటివ్స్ ఏం లేవా అంటే ఉన్నాయి, బట్ మూవీ ఇచ్చే హై వల్ల అవి నెగ్లెక్ట్ చేయొచ్చు. మూవీ స్టార్టింగ్ చాప్టర్స్ అయిన చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2 కొంచెం స్లోగా వెళ్తాయి. చాప్టర్ 3 నుండి సినిమా పరిగెడుతుంది అండ్ చాప్టర్ 6 హంజా వర్సెస్ ఇక్బాల్ కూడా కొంచెం ఎక్కువ డ్రాగ్ చేసినట్టు అనిపిస్తుంది. ఫైనల్గా చెప్పాలి అంటే దురంధర్ ది రివెంజ్ ఇట్స్ ఎ మస్ట్ వాచ్ ఫర్ ఎవ్రీ ఇండియన్. తెలుగు డబ్బింగ్ ఎలా ఉందో తెలియదు అండ్ ఒరిజినల్ ఈజ్ ఒరిజినల్ కాబట్టి హిందీ అర్థమయ్యేలా ఉంటే హిందీని ప్రిఫర్ చేయండి. ఇక ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 4/5. మీరు సినిమా చూసింటే మీకు ఈ మూవీ ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇది సినిమా ముచ్చట, నో సోది, ఓన్లీ అసలైన ముచ్చట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.